నమస్తే అండి. నమస్తే. అసలు ఇప్పుడు తెలంగాణలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ కూడా కోరుతా ఉన్నారు. అయినప్పటికీ అసలు జాప్యం జరుగుతా ఉంది. ఎక్కడ జాప్యం జరుగుతుంది అసలు? ఆర్టీసీలో అనేది మొదటి నుంచి గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడే మాకు అప్పుడే డిమాండ్ పెట్టినాము. మాకు మెర్జర్ కావాలి, ఆర్టీసీకి న్యాయం జరుగుతుంది, లేకపోతే ఇబ్బందులు ఉంటాయని చెప్తే అప్పుడు 54 రోజుల సమ్మె జరిగింది. అయినా కానీ దాంట్లో నేను చేయను, ప్రపంచం కింద మీదైనా నేను చేసే పరిస్థితి లేదు అని చెప్పిండ్రు. దాని తర్వాత పరిణామంలో మేము గట్టిగా పోరాటం చేయడం వల్ల, మేము మాట్లాడడం వల్ల, తెలంగాణ మజ్దూర్ యూనియన్ గా ఆ రోజు థామస్ రెడ్డి వర్గంగా మేమంతా కొట్లాడడం వల్ల మళ్ళీ అదే ముఖ్యమంత్రి మారి అసెంబ్లీలో బిల్లు పెట్టి, అసెంబ్లీ తర్వాత గవర్నర్కి పంపించడం జరిగింది. గవర్నర్కి పంపించినప్పుడు గవర్నర్కి వాళ్ళకి కొద్దిగా లేట్ అయిపోయి అక్కడ ఉంటే ఆ రోజు తెలంగాణ మజ్దూర్ యూనియన్ గా థామస్ రెడ్డి వర్గం అంతా కూడా ఆ రోజు గవర్నర్ ఇల్లుని ముట్టడి చేసినాం. 10,000 మందితో ముట్టడి చేసి రాష్ట్రమంతా బస్సులు ఆపి మొట్టమొదటిసారిగా గట్టి ఉద్యమం చేసి ఆనాడు అపాయింటెడ్ అంటే మెర్జర్ కి మేము ఆ గవర్నర్ తోటి మాట్లాడి సంతకాలు పెట్టించి చట్టం చేయడం జరిగింది. ఆనాడు జరిగిన తర్వాత ఇక అపాయింటెడ్ డే ఇవ్వాలి. అపాయింటెడ్ డే అంటే ఏ రోజు నుంచి అనేది ఉంటది. అపాయింటెడ్ డే ఇస్తే అయిపోయేది ఆనాడు. కానీ ఆ రోజు ఏదో కారణాల వల్ల వాళ్ళు లేట్ చేశారు. లేట్ చేయడం వల్ల ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ తర్వాత అది ఇచ్చే పరిస్థితి లేదని వాళ్ళు ఆపిండ్రు. తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా మేము ఆర్టీసీ ఉద్యోగులు మేము గెలిపిస్తే, మమ్మల్ని ఆదరిస్తే మేము ఆర్టీసీ ఉద్యోగులకి మెర్జర్ చేస్తాము, ప్రభుత్వ విలీనం చేస్తాము, రెండవది వాళ్ళకి యూనియన్లు ఇస్తాము, వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఇస్తాము, వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు ఇస్తాము, తర్వాత వాళ్ళ జాబ్ సెక్యూరిటీ ఇస్తాము అని చెప్పి స్పష్టమైన హామీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దానికి మా కార్మికులు మేము కూడా ఆకర్షితులమై అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసినాం, గెలిపించినాం. గెలిచిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు క్లియర్ గా ప్రెస్ మీట్ పెట్టి ఆనాడు చెప్పిండ్రు, ఆర్టీసీ ఉద్యోగులంతా కూడా ఇవాళ ఒక వారియర్స్ లాగా పనిచేసిండ్రు. వాళ్ళ ప్రచారము, వాళ్ళ ఓట్లేయడము, వేయించడం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నేను మర్చిపోను, కొంచెం టైం ఇస్తే వాళ్ళకి మేము మాట ఇచ్చిన ప్రకారంగా అన్ని చేస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో కూడా జాప్యం జరిగింది. మీరు కూడా చూసిండ్రు. ఆనాడు చేస్తే మేము ఇంత కష్టపడి చట్టం తెచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం కూడా ఇంకా తాత్సారం చేస్తుంది అని చెప్పి ఆనాడు మేమే తెలంగాణ మజ్దూర్ యూనియన్ గా ఇట్లా కరెక్ట్ కాదు. ఇప్పుడు యూనియన్స్ ఉన్నాయా ఆర్టీసీలో? యూనియన్స్ అనేది చట్ట ప్రకారంగా యూనియన్లు ఉన్నాయి. యూనియన్లను తీసే హక్కు ఏ ముఖ్యమంత్రికి లేదు. కేవలం వాళ్ళు అధికారంతో పక్కకు పెట్టినే తప్ప యూనియన్లు లేవు అని చెప్పాలి. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇప్పుడు ప్రస్తుతం 13 యూనియన్ల వరకు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఉంటాయి, ఎవరికి తీసేసే హక్కు లేదు. కానీ ఆనాడు ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత తెలంగాణ మజ్దూరుగా మేమే అంకురార్పణ చెప్పి సరే ఇప్పుడు యూనియన్లనేమో పక్కకు పెట్టారు. యూనియన్లేమో చట్ట ప్రకారం ఉన్నాయి కానీ రాణిస్తలేరు. ఏదో ఒక యూనియన్ చేస్తే సరిపోదు. ఆర్టీసీ కార్మికులు అంధకారంలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. నిర్బంధం డ్యూటీలు, 16 గంటలు 14 గంటలు డ్యూటీలు, ఆఫులు లేవు. తర్వాత మ్యాన్ పవర్ తక్కువ. ఒక్కొక్క డిపోలో 30 మంది 40 మంది కండక్టర్లు షార్ట్ ఉంటే వాళ్ళు అదే పని చేయాలి. తెలంగాణ నుంచి వచ్చిన ఇప్పటి వరకు 17,000 మంది రిటైర్డ్ అయితే కూడా వాళ్ళ పనులు కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళు చేస్తా ఉన్నారు. అంటే ఎంత పనిభారం పెరిగి వీళ్ళకి రుగ్మతలు వస్తా ఉన్నాయి, రోగాలు వస్తా ఉన్నాయి, హార్ట్ అటాకులు వస్తా ఉన్నాయి. కార్మికులు భయభ్రాంతుల్లో పనిచేస్తున్నారు అని చెప్పి మేము బాగా ఆలోచించి ఒక సీనియర్ నాయకునిగా అందరినీ కలుపుకొని పోవాలి. ఈ ప్రభుత్వానికి తప్పకుండా గట్టిగా ఉండే కార్మికుల్ని, సంస్థను రక్షించుకోవాలని చెప్పి థామస్ రెడ్డిగా ఆనాడు నేను చేసిన ప్రయత్నం చేసి జేఏసీకి అంకురార్పణ చేసి ఆ జేఏసీలో ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళని మీరే చైర్మన్ ఉండండి అని చెప్పి వాలంటరీగా ఇచ్చి మిగతా సంఘాలను కలుపుకొని మేమంతా కూడా పకడ్బందీగా ఒక ప్రణాళికాబద్ధంగా నాకున్న సీనియారిటీ ప్రకారంగా నేను అడ్వైజర్ గా చేస్తూ ముందుకు పోయినాం. దాంట్లో కృతకృతులుగా మేము చట్ట ప్రకారంగా ఇవన్నీ ఉన్నాయని చెప్పి పోయిన తర్వాత కూడా మరి గౌరవ మంత్రి గారు అక్కడ ఆనాడు సెక్రటరియట్ లో చర్చలు పెట్టారు. చర్చలు పెట్టి సాయంత్రం దాకా అయిపోయిన తర్వాత మరి మాకు టైం ఇవ్వండి, ఇవాళ పాకిస్తాన్ యుద్ధం స్టార్ట్ అవుతా ఉన్నది, తప్పకుండా మేము అన్ని చేస్తామని చెప్పి మీడియేటర్లు కూరంనేని సాంబశివరావు గారు, కోదండరామ్ గారు వీళ్ళందరూ పెట్టి చేసినప్పుడు మేము గౌరవంగా ఒప్పుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ ఆగిపోయింది. తర్వాత ఇప్పటికీ 2.5 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి ఇక లాభం లేదు, ఉద్యమం చేద్దామని చెప్పి
ట్రేడ్ యూనియన్ పంతాలో కార్మికులేమో ఉద్యమంలోకి వచ్చే పరిస్థితి లేదు, భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. అటువంటిప్పుడు కార్మికులు మన దగ్గరికి రారు కాబట్టి కార్మికుల దగ్గరికే మనం పోవాలని చెప్పి మేము చాలా ట్రేడ్ యూనియన్ పంతాలో నిరసనలు, ఎర్ర బ్యాడ్జీలు, నల్ల బ్యాడ్జీలు, కలెక్టర్లకు మెమోరాండాలు, తర్వాత రీజనల్ మేనేజర్లకు మెమోరాండాలు, ప్రభుత్వ పెద్దలకంతా ఇవ్వడం, ముఖ్యమంత్రికి ఇవ్వడం, ఇదంతా చేసుకుంటూనే మరి మేము కార్మిక కవాత్ అని పెట్టినాం, తర్వాత నిరాహార దీక్షలు పెట్టినాం, ఇందిరా పార్క్ పెట్టినాం, బస్ భవన్ ముట్టర్లు పెట్టినాం. ఈ విధంగా చేసి కార్మికులను ఆకర్షించి చివరిగా అన్ని డిపోలు జేఏసీగా మేము అంతా కలిసికట్టుగా తిరిగినాం. నేను తెలంగాణ మజ్దూర్ జనరల్ సెక్రటరీగా అన్ని డిపోలు, నేను పొద్దున సాయంత్రం కూడా అన్ని డిపోలు అన్ని జిల్లాలు తిరిగి చేయడం వల్ల మీరు చూసిండ్రు. చేసి సమ్మె నోటీస్ ఇచ్చి ఇవాళ సమ్మెకు పోతామని చెప్పి మేముంటే ఆర్టీసీలో ఉన్న వాళ్ళే కొంతమంది మరి వాళ్ళు ఈ సమ్మెను విచ్ఛిన్నం చేసే ప్రయత్నానికి కూడా 2 సార్లు వాళ్ళు ప్రయత్నం చేశారు. అయినా కార్మికులను కదిలించి ఇందిరా పార్క్ లో మహాధర్నా పెడితే ఆ రోజు మీరంతా కూడా చూసిండ్రు, మీడియా ప్రతినిధులు, ప్రజలు వచ్చిండ్రు. దాదాపు 20,000 పైచిలకు కార్మికులంతా కూడా కథం దొక్కిండ్రు ఇందిరా పార్క్ కి. అప్పుడు ప్రభుత్వంలో చలనం వచ్చింది. ప్రభుత్వం నిజంగానే 20,000 మందిని ఏ విధంగా వీళ్ళు తయారు చేసిండ్రు, ఎట్లా వాళ్ళందరూ వచ్చిండ్రు, ఇంత భయభ్రాంతులు చేసి ఇంత ఉంటే వీళ్ళకి నివురు కప్పిన నిప్పులాగా ఇంతమంది ఏ విధంగా వచ్చిండ్రు అనేది వాళ్ళు ప్రయత్నం చేసిండ్రు ఆ రోజు. కానీ కార్మికులను కదిలించిన చరిత్ర ఆనాడు మాది. అంకురార్పణ జేఏసీకి అంకురార్పణ చేసింది, థామస్ రెడ్డికి మేము చేసినాం. సో దాంతో వాళ్ళంతా కూడా మరి లేదు ఇంత 20,000 మంది వచ్చిందంటే ఎక్కడికో పోతుందని చెప్పి ప్రభుత్వానికి యాజమాన్యంలో ఆలోచన వచ్చింది. ప్రభుత్వంలో కూడా వాళ్ళు మరి ఇంటెలిజెన్స్ వర్గాలు అప్పటి వరకు ఏం కాదు వీళ్ళతో అనుకున్నారు. కొన్ని సంఘాలు, తొత్తు సంఘాలు ఉంటాయి కదా కొన్ని, అటువంటి వాళ్ళు చెప్పాను. సో అది కాదు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా రివ్యూ చేసి మరి ఐజీ ఇంటెలిజెన్స్ తోటి రిపోర్ట్లు తెప్పించుకొని ఎవరికి బలం ఉంది, ఎవరికి బలగం ఉంది అనేది తీసుకున్న తర్వాత జేఏసీ థామస్ రెడ్డిగా బలమైన నాయకుడు ఉన్నాడు, జేఏసీ గట్టిగా ఉంది, వీళ్ళ ద్వారానే అవుతుంది, సమ్మె జరిగే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దీన్ని ఎట్లయినా మరి ఆపాలనే ప్రయత్నం వాళ్ళు చేసిండ్రు. అప్పటికే మేము సమ్మె నోటీస్ ఇచ్చినాం. వీళ్ళేమో సమ్మె కాదు అని చెప్పి డ్యూటీలకు పోవాలని చెప్పి కొన్ని సంఘాలు చెప్పినాయి. అయినప్పటికీ సమ్మె మీరు చూసిండ్రు, సమ్మె స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడు సమ్మె చేసినా కొంతమంది ఆ డ్యూటీకి వెళ్ళిపోయేవాళ్ళు, వర్క్ షాప్లలో కొంతమంది అన్న చేసేవాళ్ళు. ఈసారి మొట్టమొదటిసారి సింగిల్ క్యాండిడేట్ కూడా పోకుండా ఆపిన చరిత్ర మా జేఏసీగా థామస్ రెడ్డిగా మాకు దక్కింది. ఆ విధంగా చేయడం వలన 24 గంటలు అయిపోగానే మాకు శంకర్ గౌడ్ అని చెప్పి పాపం ఆయన చాలా ఆవేదనకు గురైన తర్వాత ఆయన సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. అప్పటికి ఇంకొక 3-4 కూడా అదే పోతే ఎవరికి ఏం కావద్దని చెప్పినాం. శంకర్ గౌడ్ని కాపాడే ప్రయత్నంలో మేము చాలా చేసినాం. గ్రీన్ వే పెట్టించి కూడా హాస్పిటల్కి తీసుకొచ్చినప్పటికీ పాపం మా సోదరుడు పోయిండు. సో దాంతో వెంటనే ప్రభుత్వము మరి ముఖ్యమంత్రి గారు వెంటనే రివ్యూ చేసుకొని వాళ్ళ పరంగా తర్వాత 5 మినిస్టర్లని 4 ఐఏఎస్లని కమిటీ చేసి అన్ని సంఘాలు వచ్చి కూర్చోండి అని చెప్పి మమ్మల్ని పిలవడం జరిగింది. దాంట్లో ప్రధానంగా మరి దాన్ని కృతకృత్యులు కావాలి అనుకున్నప్పుడు మేము ఒకటే చెప్పినాం. నన్ను అడిగిండ్రు, నన్ను ప్రత్యేకంగా కూడా పిలిచి అడిగినప్పుడు మాకే భేషజాలాలు లేవు, మాకే రాజకీయ లబ్ధి లేదు. కొంతమంది రాజకీయ లబ్ధి కోసం లేనోళ్ళంతా యూనియన్లో లేనోళ్ళు, యూనియన్ వదిలిపెట్టిపోయిన వాళ్ళు వచ్చి మీ దగ్గర ఉన్నారు, వాళ్ళని నమ్మకండి, మేము తప్పకుండా చేస్తాం. మాకు సంస్థ పరిరక్షణ, కార్మిక సంక్షేమం అంటే కార్మికులకు రావాల్సిన మీరు వాగ్దానం చేసినటువంటి అంశాలు ప్రధానంగా సంస్థ బాగుండాలి. ఈ 2 బాగున్నప్పుడే కార్మికులు ఉంటారు. లేకపోతే మాకు అనుమానాలు కూడా ఉన్నాయి, ఇది ప్రైవేట్ పరమయ్యే అనుమానాలు ఉన్నాయి కూడా మేము చెప్పడం జరిగింది.